ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుప్తా గారు, మీ బాస్ అంటుంది నా గురించేనా? అవును బాలిక. విచిత్ర, ప్రభు, కొంత ఆలస్యమైనను నీ కర్తవ్యమును బహుబాగా పాటించితివి. శబాష్. ధన్యోస్మి ప్రభు. ఇక ఈ పాపిని రౌరవారికి పంపించుము. అచ్చట తన పాపకర్మముల ఫలితం అనుభవించును. ఏమనుచున్నారు ప్రభు? ఈ బాలిక మరల భూలోకమునకు వెళ్ళవలెను కదా. ఆ, ఎందులకు? ఎందుకేంటి సార్? నేను మళ్ళీ మా చెల్లి కడుపులో పుట్టాలి కదా. ఎవరు చెప్పితిరి? తమరే చెప్పితిరి కదా ప్రభు. ఈ బాలిక తన సహోదరికి పుత్రికగా పునర్జన్మ ఎత్తును అని. మేము అసత్యం ఆడితిమి గుప్తా. ఏంటి, అబద్ధం చెప్పారా? అవును, అసత్యము చెప్పే నిన్ను పైకి రప్పించితిమి. నీకు మరుజన్మ లేదు. ప్రభు, ఏమనుచున్నారు? ఆమెకు మరుజన్మ ఉన్నదని మీరు మాతో చెప్పితిరి కదా. మీ మీద నమ్మకము లేక అలా చెప్పితిమి గుప్తా. ఇది అన్యాయం, అధర్మం, అక్రమం. ఈ న్యాయాధిపతి ముందే న్యాయ అన్యాయాల గురించి మాట్లాడుచుంటివా? యమధర్మరాజు గారు కూడా అబద్ధం చెప్తారా? ఎందులకు చెప్పకూడదు? అశ్వత్థామ అతః కుంజరహ అని ధర్మరాజు కూడా అసత్యమాడినాడు కదా. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే ధర్మరాజుతో అలా చెప్పించినాడు కదా అని సమర్థించుకోకండి సార్. అయినా నాకు మళ్ళీ జన్మ ఎందుకు లేదు? నీవు చేసిన తప్పిదములు అలాంటివి. మేము నీకిచ్చిన శక్తులన్నీ నీవు దుర్వినియోగపరిచితివి. అందులకు నీకు శిక్ష తప్పదు. నన్ను శిక్షిస్తే శిక్షించండి, కానీ నన్ను మళ్ళీ మా ఇంటికి పంపించండి ప్లీజ్. అది అసాధ్యం బాలిక. ఏంటి గుప్తా గారు, మీ కళ్ళ ముందే నాకింత అన్యాయం జరుగుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు? నోరు తెరిచి మాట్లాడండి. ప్రభు, పాపం ప్రభు. ఈ బాలికకు మరుజన్మ ఉన్నదని ఆశ పెట్టి ఇక్కడికి తీసుకువచ్చి తిని. విచిత్ర, పాపపుణ్యములకు మనం అతీతులం. కార్యనిర్వహణకై మనము ఏమైనను చేసి తీరవలసిందే. మా లోకంలో మేము ఆడిన అబద్ధాలకి ఈ లోకంలో మీరు శిక్ష వేస్తారు. మరి ఈ లోకంలో మీరు ఆడిన అబద్ధాలకి ఎవరు శిక్ష వేస్తారు? అధిక ప్రసంగం ఆపు బాలిక. ఓ సావిత్రిలాగా మాతో వాదించడం ఆపు. నీ ఆయుష్ తీరి మరణించిన పిదప కూడా నీవు ఆత్మగా భూలోకమున చాలా దినములుంటివి. నీకిచ్చిన శక్తులని దుర్వినియోగపరిచితివి. ఆ పర్యవసానమే నీకు పునర్జన్మ ప్రాప్తి లేకుండా చేసినది. ఇక మా ఆజ్ఞ పాటించడం తప్ప నీకు మార్గం ఏమీ లేదు.